పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల మనసు, అనుసరించి నడుచుకునగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనం ఎటు చూసినా కూడా ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధం గురించిన వార్తలు వింటూ ఉన్నాం కదా. ఈ యుద్ధము మొన్న ఆన్లైన్లో మనము ధ్యానించిన గోగు మాగోగు యుద్ధానికి ప్రారంభం. అసలు ఇరాన్ గురించిన ప్రస్తావన బైబిల్లో ఎన్నిసార్లు ఉందో తెలుసా? ఎవరైనా ధ్యానించారా, గమనించారా? ఇరాన్ 30 సార్లు బైబిల్లో ప్రస్తావించబడ్డది. ఇరాన్ చరిత్ర బైబిల్కు చాలా సన్నిహితమైన చరిత్ర. అసలు ఇరాన్కు ఇజ్రాయేల్కున్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళతో యుద్ధం ఏంటి, దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. మరి అటు ఇజ్రాయేలుతో ఇరాన్కున్న వైరం ఏంటి? ఇజ్రాయేలుతో పక్కనే ఉన్న పాలస్తీనా వాడికి ఉన్న వైరం ఏంటి? ఇజ్రాయేలుతో పక్కనే ఉన్న గాజా వాడికి ఉన్న వైరం ఏంటి? ఇజ్రాయేల్ పక్కనే ఉన్న లెబనాన్తో ఉన్న వైరం ఏంటి? ఇజ్రాయేల్కు పక్కనే ఉన్న జోర్దాన్తో వైరం ఏంటి? ఇజ్రాయేల్ చుట్టూ శత్రువులే. మొన్నటిదాకా పాలస్తీనా వాడు గొడవ, పాలస్తీనా వాడు రెస్ట్ తీసుకునేలోగా ఇరాన్ వాడు గొడవ, వీడు రెస్ట్ తీసుకునేలోగా రేపు గాజా వాడు లేస్తాడు. ఇజ్రాయేల్ చుట్టూ మోహరించున్నబడ్డ దేశాలన్నీ కూడా నిత్యము ఇజ్రాయేల్ పోరాడుతూనే ఉన్నది. మిగతా దేశాలు కాసేపు రెస్ట్ అన్నా తీసుకుంటున్నాయి. అందరి గురి ఇజ్రాయేల్ మీదే. ఈ అన్ని పేర్లు బైబిల్లోనే ఉన్నాయి. గాజా బైబిల్లో ఉంది, యోర్దాను బైబిల్లో ఉంది, లెబనాను బైబిల్లో ఉంది కదండి. ఇజ్రాయేలుకు చుట్టూ ఉన్న శత్రువుల పేర్లన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్న పేర్లే. ఈరోజు లేటెస్ట్గా మనము చూస్తూ ఉన్న ఇరాన్ అనే పేరు కూడా బైబిల్లో ఏలాము అనే ఒక పేరు ఉంటుంది, పారసిక అనే ఒక పేరు ఉంటుంది. అసలు ఇరాన్ అన్న పేరు పెట్టబడి ఆ దేశానికి 90 సంవత్సరాలు మాత్రమే. 90 సంవత్సరాల క్రితం దాని పేరు ఇరాన్ కాదు, దాని పేరు పర్షియా. దాని పేరు పారసీక. అర్థమైందండి? అసలు పారసీక అన్న పేరు ఎప్పుడు వచ్చింది? పారసీక రాజులు ఏలడం మొదలైనప్పుడు వచ్చింది. దానికంటే ముందు దానికి ఉన్న పేరు అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కంటే ముందు దానికి ఉన్న పేరు ఏలాం. కాబట్టి 90 ఏళ్ల క్రితం ఉన్న చరిత్ర అయితే బైబిల్లో ఉండదు. కాబట్టి ఇరాన్ అనే నేరుగా ఆ పదం బైబిల్లో లేదు. కానీ దానికి అసలు ప్రారంభించబడ్డ పేరు ఏలాము అనే పేరుతో ప్రారంభించబడ్డది. బబులోనీయుల కాలం వరకంతా కూడా ఏలామే. బబులోన్ నుంచి పర్షియన్లు స్వాధీనపరుచుకున్నాక ఆ దేశాన్ని పారసీక దేశంగా, పర్షియా దేశంగా పేరు మారింది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నుంచి మొన్నటికి మొన్న 1935వ సంవత్సరం వరకు కూడా దాని పేరు పర్షియానే. 1935వ సంవత్సరంలో ఇస్లామీయులు దాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత దానికి ఇరాన్ అనే పేరు పెట్టారు. కాబట్టి మనకి ఇరాన్ అని మాత్రమే తెలుసు. పేర్లు మారుతాయి కదా, మారుతాయా లేదా? భాగ్యనగరం కాస్త ఏమైపోయింది? ఇప్పుడు ఏమైంది? భాగ్యనగరం ఉందా? నిజాములు స్వాధీనపరచుకున్నాక హైదరాబాద్గా మార్చేసుకున్నారు. ఎవరి రాజ్యపాలనలో వాళ్ళు దాన్ని మార్చుకుంటారు. వరంగల్లో కాకతీయులు పాలించినప్పుడు ఓరుగల్లు అని పేరు పెట్టుకున్నారు కదా. అట్లా చరిత్రలో ప్రతిదానికి కూడా పేర్లు మారుతూ ఉంటాయి. ఈరోజు ఇరాన్ యొక్క చరిత్ర, బైబిల్ యొక్క చరిత్ర. ఇరాన్ గురించి బైబిల్ ఏం రాసింది? బైబిల్లో ఇరాన్ గురించి ఏం రాయబడి ఉన్నది? అసలు ఇరాన్కు ఇజ్రాయేల్కున్న యుద్ధం ఏంటి? మధ్యలో అమెరికా యొక్క పెత్తనం ఏంటి? ఇవన్నీ కూడా బైబిల్తో ముడిపడి ఉన్న సత్యాలే కదండి. ఇరాను అబ్రహాము కుమారుడే, ఇజ్రాయేలు అబ్రహాము కుమారుడే, క్రైస్తవులైన అమెరికన్సు అబ్రహాము కుమారుడే. ఒకే తండ్రి పిల్లలైన ముగ్గురికి. సింపుల్గా అర్థవంతంగా చెప్పాలి అంటే ఇస్లామీలకి అంటే ముస్లింలకు, ఇజ్రాయేలీలకి ఓకే అంటే యూదులకు, క్రైస్తవులకి ఓకే అంటే క్రీస్తును వెంబడి
వారికి మధ్యలో కలిగిన యుద్ధం ఏంటి? ఇప్పుడు యుద్ధం అంతా వీరి ముగ్గురు మధ్యలోనేగా, ముగ్గురి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. ముగ్గురు ఎవరి సంతానం అండి? ముస్లింలు ఎవరు? ఇస్మాయిల్ సంతానమేగా, అబ్రహామేగా. యూదులు ఎవరు? ఇస్సాకు సంతానమేగా. క్రైస్తవులు ఎవరు? యూదుడుగా పుట్టిన యూదాగోత్రము సింహమైన యేసుక్రీస్తుని వెంబడించువారేగా. అబ్రహాము విశ్వాసులకు, విశ్వాసం ద్వారా మనము అబ్రహాము. అంటే ఒక్క తండ్రికి ఉన్న ముగ్గురు పిల్లలకు ప్రపంచవ్యాప్తమైన గోల, ప్రపంచవ్యాప్తమైన యుద్ధం, దాని గురించి బైబిల్ చెప్పే సత్యం. కాబట్టి బైబిల్లో ఇరాన్ ఈరోజు మనం ధ్యానించే అంశం. ఇరాన్ యొక్క చరిత్ర బైబిల్లో నుంచి ఏం రాయబడి ఉంది? ఫస్ట్ అసలు ఆ ఇరాన్ ఎక్కడి నుంచి పుట్టిందో నీకు బైబిల్ చెప్తుంది. చూడండి, ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించండి. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదులు అనువారు. అర్థమైందా? షేము ఎవరు? నోవాహుకు షేము, హాము, యాపెతు. ప్రపంచ చరిత్ర అంతా కూడా నోవాహు సంతానం నుంచే. ఇక నోవాహు ముందు సంతానం అంతా ఏమైంది? జల ప్రళయంలో జల సమాధి అయిపోయింది, ఇక లేరు. ఈరోజు ప్రపంచంలో 5 ఖండాల్లో ఉన్న 190 దేశాలన్నీ కూడా ఎవరి సంతానం చెప్పండి? ఒకే మూల పురుషుడు నోవాహు. ఆయనకు ముగ్గురు కుమారుడు, షేము, హాము, యాపేతు అనువారు. ఇప్పుడు 22వ వచనం మనకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే షేము కుమారుడు ఏలాము. ఇప్పుడే చెప్పా, ఏలాము ఇరాన్ యొక్క పేరుని ఏమన్నా? వాళ్ళే ఏలామీయులు. అర్థమైందా? ఏలాము సంతానమే ఏలామీయులు. అంటే వారు ప్రస్తుతం ఇరాన్ అని పిలువబడే ఆ ప్రాంతపు వారు ఇప్పుడు నోవాహు యొక్క కుమారుడైన షేము కుమారుడు. వీటి పక్కనే ఉన్న దేశాలు 2వ వచనంలో చూడండి, యాపేతు కుమారులు ఉంటారు మీకు. యాపేతు కుమారులు ఎవరట? గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. అర్థమైందా? ఒకటి షేము సంతానాన్ని తీసుకున్నాం, దాంట్లో ఇరాన్ దొరికింది. ఏలా మనగానే ఏం రావాలి మీకు? ఇరాన్ అని రావాలి. 10వ అధ్యాయం 2వ వచనంలో యాపేతు యొక్క కుమారులకు వెళ్తే గోమెరు ఉన్నాడు, మాగోగు ఉన్నాడు. గోగు మాగోగు తెలుసా? మాగోగుని ఏలిన వాడే గోగు. సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మాగోగు రాజు గోగు అనమాట. అర్థమైందా? దాని పక్కనే ఉన్నవాడెవడు? మాదియా, మిడో, పర్షియన్. పేర్లు విన్నారా? మాదీయ పారసీక రాజులు అంటే వీరు మాదీయులు. అర్థమైందా? వీరు ఎవరి సంతానము? యాపేతు యొక్క సంతానము. అలా యావాను, తుబేలు, మెషకు ఇలాగ మిగతా సంతానాలు ఉంటాయి. ఇప్పుడు మనకు మాగోగు అనగానే ఎవరు గుర్తొచ్చారు? యాపేతు గుర్తు రావాలి. ఏలాం అనగానే ఎవరు గుర్తు రావాలి? షేము గుర్తు రావాలి. ఈ రీతిగా అటు ఇరాన్ పుట్టింది. ఇరాన్ పక్కనున్న మాగోగు అంటే రష్యా, దాని రోషు రాజ్యాలు. మాగోగు యొక్క సంతానం మళ్ళా విస్తరిస్తుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో రష్యా చాలా పెద్ద దేశం, చిన్న 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 ముక్కలుగా ఉంటుంది. అన్నిటినీ కలిపి యుఎస్ఎస్ఆర్ అంటాం. అంటే ఏం చెప్పండి చదువుకున్న పిల్లలు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. అది మొత్తం ఏకమైతే అమెరికా దేనికి పనికిరాదు. వాళ్ళలో ఐకమత్యం లేదు కాబట్టి అమెరికా బలమైన రాజ్యంగా ఉన్నది, అంతకుమించి ఏమీ లేదు. ప్రపంచానేలే 4 ప్రధాన దేశాలు: అమెరికా, ఇంగ్లాండ్ అంటే బ్రిటన్, 3వది రష్యా, 4వది చైనా. ఇవన్నీ ఒక రకం. దీంట్లో భారతీయులు న్యూట్రల్గా ఉంటారు. ఎందుకంటే ఆ గొడవకు భారతీయులకు సంబంధం లేదు. భారతీయులకు పూర్తిగా హిందూ నాగరికత నుంచి వచ్చిన వాళ్ళు. క్లియర్? ఇప్పుడు దీనికి అసలు ఆ పేర్లు ఎలా వచ్చాయో కూడా మనం చూడొచ్చు. ఆది కాండము, తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథము, ఎస్తేరు గ్రంథము, ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, దానియేలు, యెహెజ్కేలు, ఇర్మియా, ఇలా ఎక్కడ చూసినా కూడా ఏలాము పారసీక, ఏలాము పారసీక అనే పేర్లు కనపడతాయి. ఇలా బైబిల్లో 30 చోట్ల ఇరాన్ యొక్క ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఏలాం అనే పేరుతో ప్రారంభించబడ్డది కదా. ఎప్పటిదాకా ఏలాం అని పిలువబడ్డది? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల వరకు, అంటే పర్షియన్లు దాన్ని రాజ్యమేలేంత వరకు కూడా దాని పేరు ఏలామే. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుంచి 1935వ సంవత్సరం వరకు దాన్ని పర్షియా అని పిలువబడ్డది.
1935వ సంవత్సరంలో ఇస్లామీలు ముస్లింలు ఆ ఇరాన్ను ఆక్రమించుకొని దాన్ని ఎలా మార్చారు? ఇరాన్ అనే దేశంగా పేరు మార్చబడ్డది. అది దానికి ఉన్న పేరు. అసలు మొదటి మహాయుద్ధం ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ ఇజ్రాయేలు చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ ఈ యుద్ధం రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడే అనుకున్నాం కదా, క్రైస్తవులైనా యూదులైనా మరి ఎవరు ఇరానీయులు ఇస్లామిక్ వాళ్ళైనా అందరూ అబ్రహాము సంతానమే. వీళ్ళకి అసలు యుద్ధం ఎక్కడ మొదలైంది? అబ్రహాము నుంచే యుద్ధం మొదలైంది. అవునా? మనం చదివిన 14వ అధ్యాయం మొత్తం అదే. 4 రాజులు అక్కడ కలుసుకున్నారు. ఎవరా రాజులు? షీనార్ రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదర్లో యోమేరు, గోయీయుల రాజైన తిబాలు అనువారి దినములు. 4 రాజులు అంటే 4 రాజ్యాలు కదా. దాంట్లో ఒకరి పేరు జాగ్రత్తగా గమనించాలి. ఏలాము. ఇప్పుడే అనుకున్నాం ఇరాన్. అప్పుడు ఇరాన్ ఏలే రాజు పేర్లు ఏంటట? కదర్లే యోమేరు కదండి. ఆయన అప్పుడు రాజు. ఈ రాజుతో మిగతా 3 రాజులు చేయగలిపారు. ఎందుకు 4 ఏకం కావాల్సి వచ్చింది? ఎక్కడొచ్చింది సమస్య అంటే సొదొమ గొమొరాలైన 5 ప్రధాన పట్టణాలు ఉన్నాయి అక్కడ. సొదొమ గొమొర ఎంత పెద్ద ప్రధాన పట్టణమో కదా. సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షిబానుతోను, సెబాయిల రాజైన షెమెబెర్తోను, సోయరు బెల రాజుతోను 5 కనిపించాయా? ఈ 5 రాజులు 5 రాజ్యాలు, 5 ప్రధాన పట్టణాలు. దాంట్లో సొదొమ గొమొర మనకు బాగా తెలుసు. అబ్రహాము దినములలో సొదొమ గొమొరాలు ఎవరున్నారు? లోతు పోయాడు. కానానును వదిలేసి కదా. అబ్రహాము మరియు లోతులు కానాన్లో విస్తారంగా అభివృద్ధి చెందుతున్న దినాల్లో వాళ్ళ గొర్రెల కాపర్లు వీళ్ళ గొర్రెల కాపర్లు గొడవైనందున ఆయన సస్యశ్యామలంగా ఉంది, అభివృద్ధి చెందింది కదా అని లోతు సొదొమ గొమొర గెలిపోయాడు. అబ్రహాము కానానులోనే మిగిలిపోయాడు. దేవుడు అబ్రహాము ఉన్న ఈ కానాను నేలను నీకును నీ సంతానమునకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆడ మంచిగా స్థిరపడ్డాడు. కొంతకాలం హాయిగానే ఉన్నది. అయితే ఈ 5 రాజ్యాలు సొదొమ గొమొర మరియు మిగతా 3 రాజ్యాలు ఎవరికి బానిసలుగా ఉండేవారట? కదర్లోయోర్ అనే ఏలాము రాజుకు అంటే ఇరాన్కు బానిసలుగా పన్ను కట్టేవాళ్ళు. 12 సంవత్సరాలు పన్ను కట్టిన తర్వాత వాళ్ళకు పన్ను కట్ట బుద్ధి కాలే, తిరుగుబాటు చేశారు. అవునా? అందుకే 13వ సంవత్సరమున వాళ్ళు పన్ను కట్టడం ఆపేసి తిరుగుబాటు చేస్తే 14వ సంవత్సరంలో ఏలాము రాజైన కదర్లోయోరు ఒక 3 రాజ్యాల్ని కలుపుకొని ఈ 4 రాజులు ఆ 5 రాజులైన సొదొమ గొమొర వాళ్ళతోటి యుద్ధం చేస్తారు. ఇదే ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధం, అదే మహాయుద్ధం. హల్లెలూయా, ఆమేన్. అలా ప్రపంచ యుద్ధాలు మొదలైనవి. అంతకుముందు దేశం మీదికి దేశమును, రాజ్యం మీదికి రాజ్యమే మొదలయ్యేది. అయితే నేను నీకు మద్దతు ఇస్తా, నేను నీకు మద్దతు ఇస్తా అని అంటే ఇటు 4 దేశాలు అటు 5 దేశాలు కలిశాయి. ఇప్పుడు ఈ రీతిగా సొదొమ గొమొరాలను స్వాధీనపరచుకొని 4 రాజులు గెలుస్తారు. ఈ 5 రాజులను ఓడిస్తారు, తరిమి కొడతారు. అలా లోతు భార్య పిల్లలను, లోతుకున్న ఆస్తి సమస్తమును కూడా సొదొమ వాళ్ళతో కొట్టుకొని పోతే అబ్రహాముకి వర్తమానం తెలిసి అబ్రహాము తన ఇంటనే కదా పుట్టి పెరిగిన ఒక 320 మంది యోధులను పట్టుకొని ఈ సొదొమ రాజులను పట్టుకొని పోతూ ఉన్న ఇరాన్ రాజును ఏలాము మరియు అతనితో ఉన్న మిగతా 3 మొత్తం 4 మిత్ర రాజులను యుద్ధం చేసి గెలిచి వాళ్ళను ఓడించి ఇదంతా యుద్ధం ఎవరి కోసం చేశాడు? తమ్ముని కుమారుడైన లోతు కోసం, తన ఇంటి కోసం చేశాడు. ఈ విడుదలలో సొదొమ గొమొరాలు కూడా విడిపించబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ సొదొమ గొమొర రాజు అంటాడు, అయ్యా నిజంగా ఎంత గొప్ప పని చేశావు, నీ తమ్ముడి కుమారుడి మీద నీకెంత ప్రేమ ఉంది, అదే నా ప్రాణం కూడా కాపాడింది. కేవలం మమ్మల్ని మా ఇంటి వాళ్ళని మాత్రం పోనిచ్చి మిగతా ఆస్తి అంతా నువ్వే తీసుకో అన్నా కూడా అబ్రహాము చిల్లి గవ్వైనను ముట్టుకోలే. రేపు నేనే అబ్రహామును ధనవంతుని చేసావని నువ్వు గర్వించడానిక ఈ అవకాశం నీకు ఇయ్యారు, నా దేవుడు నన్ను గొప్ప చెయ్యును అని. అలా ఇరాన్ యొక్క చరిత్ర మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో, మొట్టమొదటి మహాయుద్ధంలో ప్రస్తావించబడ్డది. మరి ఈ రీతిగా ఇరాన్ గురించి ఏలాము అనే పేరుతో బైబిల్లో చాలా చోట్ల కూడా చాలామంది ప్రవక్తలు దాని దర్శనాలు చూశారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 39వ వచనానికి వెళ్తే అక్కడ కొన్ని దానియేలు చూసిన దర్శనాలు ఉంటాయి. తాము చనిపోయిన తర్వాత
తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటి రగును. దానియేలు కాలంలో నెబుకద్నెజరు చూసిన కళ కదండి. నెబుకద్నెజరు రాజు. మళ్ళీ ప్రపంచ చరిత్ర మీకు తెలవాలి అంటే 4 ప్రధానమైన పూర్వరాజ్యాలు ఏంటంటే చెప్పండి. బబులోను, పర్షియా, 3వది గ్రీకు, 4వది రోమా. తెలుసు కదా, చరిత్ర తెలుసుగా మీకు. అంటే క్రీస్తు పుట్టక ముందున్న చరిత్రలో 4 ప్రధానమైన రాజ్యాలు, ప్రపంచ చరిత్రను కలిగిన రాజ్యాలు ఉంటాయి. అంటే బబులోన్ ఎవరు చెప్పండి? బైబిల్ తెలిసిన అందరికీ తెలుసుగా, నెబుకద్నెజరు మహారాజే బబులోను. ఇజ్రాయేలీలు పాపము చేసినందున దేవుడే ఏం చేశాడు? ఇజ్రాయేలీలను నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. నెబుకద్నెజరు ప్రపంచ దేశాలను జయిస్తూ వచ్చి ఇజ్రాయేలు దేశాన్ని కూడా జయించి పట్టుకున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలుకు ఇక దేశము లేదు. అలా ఇజ్రాయేలీలందరూ కూడా ఎవరి అండర్లోకి వెళ్ళిపోయారు? అన్యుల అండర్లోకి వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు మహారాజైన బబులోనుకు బానిసలుగా మారారు. అలా బబులోనుకు బానిసలుగా మారినప్పుడు ఈ రాజ్యంలో బానిసలుగా పట్టకపోయిన యూదా, ఇజ్రాయేలీలు చాలామంది చెరలో పడ్డారు. పడ్డవారిలో దానియేలు ఒకడు. అయితే దానియేలుకు ఒక గొప్ప కురుపు ఉంది. ఎవరి కళనైనా వివరించి చెప్పగలిగిన సామర్థ్యం ఉంది. నెబుకద్నెజరు గారిన కళ అంటే బబులోను రాసిన నెబుకద్నెజరు గారిన కళ వివరించడానికి రాజ్యంలో ఎవడూ లేడు. అప్పుడు ఏదో ఒక విధంగా దానియేలు గురించి తెలిసింది. అరే వీడు కళల సారాంశాన్ని చెప్తారట, నా కళ సారాంశం చెప్పురా. కళ మొత్తం చెప్తాడు. ఏంది? నేను పెద్ద విగ్రహాన్ని చూసా. పై విగ్రహం యొక్క తలేమో బంగారం ఉన్నది, ఛాతేమో ఎట్లుంది? వెండితో ఉన్నది, ఆ తొడల భాగమేమో ఇత్తడితో ఉన్నాయి, కాళ్ళు ఇనుముతో ఉన్నాయి, పాదాల యొక్క 10 వేళ్ళు మట్టితో చేయబడ్డది. ఒక్క రాయి వచ్చి ఆ పాదాల మీద పడగా ఆ మట్టి వేళ్ళన్నీ కూడా పగిలిపోయి అంత పెద్ద రాజ్యం కుప్పగూలింది. దీనికి సారాంశం ఏంటి? దానియేలు ప్రార్థన చేసి చెప్తారు, ప్రభువా ఆ బంగారు రాజ్యం మీరే, బబులోను మహారాజులు. మీ తర్వాత 2వ రాజ్యం వస్తుంది, అది మీకంటే వీక్, బలహీనమైనది. అదే ఛాతి. అదేం రాజ్యము? పర్షియా అనే రాజ్యము. బబులోనును ఓడించి మీరు చనిపోయిన తర్వాత, మీరు బతికుండగా ఇది జరగదు, మీరు చనిపోయిన తర్వాత బబులోను ఓడించి పర్షియన్లు రాజ్యం వెళ్తారు. అదే వెండి. పర్షియన్ల కాలం కొంతకాలం సాగిన తర్వాత వాళ్ళను ఓడించి ఎవరు వస్తారు? ఇత్తడి. అంటే గ్రీకు రాజులు ప్రపంచాన్ని వెళుతారు. అయితే వాళ్ళను కొంతకాలం వెళ్ళిన తర్వాత వాళ్ళను ఓడించి ఇనుప కాళ్ళు, వాళ్ళే రోమా సామ్రాజ్యం. ఎందుకు ఇనుము? ప్రపంచ చరిత్రలో రోమన్లంత కఠినమైన రాజులు మరొకడు లేరు, అందుకే ఇనుముతో పోల్చబడ్డది. ఆ తర్వాత 10 వేలుగా డివైడ్ అయితే అవి మట్టి. ఐక్యత ఉండదు. ప్రపంచంలో రిపబ్లికన్స్ వస్తుంది, ఇక రాజ్యాలు ఉండవు, రాజరిక పరిపాలనలు ఉండవు, అన్ని చిన్న 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 రాజ్యాలుగా విడిపోతాయి. ఎక్కడ ఐక్యత ఉండదు. మట్టి లాంటి రాజ్యాలు, కుప్పగూలే రాజ్యాలు. ఏ దశరాజ్య కూటమి ఇంకా జరగబోయేది అని చెప్పాను నేను కదా. ప్రస్తుతం వాటి యొక్క అంకురమే మన స్వతంత్ర దేశాలు. ఇప్పుడు మనకు రాజులు లేరు కదండి, ప్రపంచంలో ఎక్కడ లేరు. స్వతంత్ర దేశాలు రాజులు ఉన్నప్పుడు గట్టిగా ఉండే రాజ్యాలు. ఇప్పుడు స్వతంత్ర దేశాలు వచ్చాక గట్టిగా ఉందా? అంతర్గత యుద్ధాలే. మనలోనే ఇన్ని పార్టీలు. మన ప్రధానిని మనమే మెచ్చుకోం, మన ప్రధానిని మనమే దించాలని చూస్తాం, మన ప్రధానిని మనమే తప్పుపడతాం. అవునా? అంటే మట్టి లాంటి రాజ్యాలు. దశరాజ్య కూటమి వస్తుంది, ఒక రాయి వచ్చి పడుతుంది. ఎవరా రాయి? క్రీస్తనే బండరాయి వచ్చి కొడితే దశరాజ్య కూటమిలు కుప్పగూలి ప్రపంచ చరిత్ర అంతమై నిత్యమైన శాంతి రాజ్యం స్థాపించబడుతుంది. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇది దానియేలు చూసిన దర్శనం. దానియేలు చూసిన దర్శనంలో 2వది ఈ ఛాతీ భాగం ఏదైతే ఇది వెండితో చేయబడి ఉందో ఇదే పర్షియా అంటే ఇరాన్. ఇంకా ఇరాన్ సందర్భం దానియేలు చూసిన మరొక దర్శనం 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంటుంది. చూడండి, 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది పడుకొని తన నోటి పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొనినది. లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుమని దానితో చెప్పిరి. అంటే ఈ రాజ్యం 2వ జంతువు అక్కడ ఒక దగ్గర విగ్రహాన్ని చూపించాడు, తర్వాత 4 జంతువులను చూపిస్తాడు మరొక దగ్గర కదా. ఆ 4 జంతువులలో మొదటిది
పక్షిరాజు వంటిది. అంటే సింహంలాగా ఉంటుంది, పక్షిరాజులాగా రెక్కలు ఉంటాయి. రెండవది ఏ జంతువట? ఎలుగుబంటి. ఇప్పటికీ పర్షియా యొక్క జెండాలో మనం చూస్తే ఎలుగుబంటే ఆ జెండాలో చిహ్నంగా ఉంటుంది. బబులోను రాజ్యాన్ని చూస్తే రెక్కలతో ఉన్న సింహమే ఆ యొక్క ఫ్లాగ్ మీద, జెండా మీద వాళ్ళ దేశం యొక్క సింబల్గా ఉంటుంది. అంటే ఇక్కడ పర్షియా కూడా బైబిల్ చరిత్రలో బబులోనును పట్టేస్తుంది, 3 పక్కల కొరికేస్తుంది కదండి. అంటే బబులోను రాజ్యాన్ని 3 పక్కల నాశనం చేసి కొద్దిమంది బబులోనీయులను మాత్రమే బ్రతకనిస్తుంది. 8వ అధ్యాయం 2వ వచనంలో గమనిస్తే, చూచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధముకు షూషాను పట్టణపు నగరులో, షూషాను కోట నుంచి ఏలాము యొక్క దర్శనాన్ని చూశారు. ఏలాం అంటే ఎవరు? పర్షియా. అదే ఇరాన్. దాని యొక్క అంతం గురించి చూస్తూ ఉన్నాడు. ఆ అంతం 3వ వచనంలో ఉంటుంది. నేను ఊలయ్యరు నది పక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగేను. కనులెత్తి చూడగా ఒక పొట్టేలు, 2 కొమ్ములు ఎత్తైనవిగా, ఒకటి రెండవ దానికంటే ఎత్తైనదిగా ఉండేను. అంటే ఈ ఏలాములో 2 రాజ్యాలు పైకి వస్తాయి. ఒకటి చిన్న రాజ్యం, ఒకటి పెద్ద రాజ్యం. చిన్నదేమో మాదీయ రాజ్యం. అవునా? ఎవరు మాదీయులు? నోవాహు యొక్క కుమారుడు కదా. వీళ్ళెవరు? మన పారసీకులు ఎవరు? షేము యొక్క కుమారుడు, అంటే ఏలామీయులు. అర్థమైందా? అంటే బబులోను రాజ్యాన్ని నాశనం చేసి 2 రాజుల కాంబినేషన్లో మాదీయ పారసీక రాజుల చరిత్రలో మిడో పర్షియన్ రెయిన్ అంటాం. అంటే వాళ్ళ రాజ్యం కదా. మాదీయ పారసీకుల చిన్న కొమ్ము మాదీయ, పెద్ద కొమ్ము పర్షియా. అర్థమైందా? పర్షియా అంటేనే ఇరాన్. ఇన్ని దర్శనాలు దానియేలు ఇరాన్ దేశాన్ని గురించి చూశారు. మరి ఇరాన్ రాజుల గురించి ఉన్న ప్రవచనం ఏంటి, ఇరాన్ రాజులకు సంభవించబోయే పరిస్థితులు ఏంటి అనేది యెషయా గ్రంథంలో 44వ అధ్యాయము 28వ వచనంలో ఇరాన్ రాజులను గురించిన ఒక ప్రవచనాన్ని మరి యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. హల్లెలూయా. ఇది కోరేషు పుట్టడానికి 150 సంవత్సరాల ముందే. అర్థమైందండి? అప్పుడే బబులోనును జయించి పారసీకులు రాజ్యం ఏలుతున్న దినాలు. అలాంటి దినాలలో దేవుడు పారసీకులతో, ఆ పారసీక రాజ్యంలో నుంచి నేను ఒక రాజును పుట్టిస్తాను, ఆయన పేరే కోరేషు. కోరేషుని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? నా మంద. అసలు నిజానికి ఆయన మంద కాపరా? కోరేషు అన్యరాజే కదండి. బబులోను లాగా కోరేషు అన్యరాజు. బబులోను రాజ్యం, ఇది పారసీక రాజ్యం. పారసీక రాజులో ఇప్పుడు యూదులంతా ఎట్లా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. అంటే బానిసలను ఏలుతున్న కోరేష్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? వాళ్ళను కాపాడే కాపరిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. అలాగే దేవుడు బబులోనులో నుంచి పారసీకులకు రాజ్యాన్ని అప్పచెప్పాడు. కోరేష్ కాలంలో పారసీకులను ఏలిన రాజుల్లో 4 రాజుల పేర్లు బైబిల్లో రాయబడి ఉంది. కోరేషు, దర్యావేషు, అర్తహషస్త, తర్వాత అహశ్వేరోషు. ఈ 4 పేర్లు ఉన్నాయి కదా. ఈ 4 కాలంలోనే కదా ఎస్తేరు, ఎజ్రా, దానియేలు, నెహెమ్యా వీళ్ళందరి చరిత్ర కూడా ఉన్నది అదే కాలంలోగా. ఇదంతా వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చినాం మనం? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలకు వచ్చేసినాం. కోరేషు 539వ సంవత్సరంలో రాజ్యాన్ని చేపడతాడు. ఆయన రాజ్యం చేపట్టగానే దానియేలును పిలుస్తాడు. వెంటనే మాట్లాడతాడు, లేదయ్యా. అప్పటికి దానియేలు ముసలివాడవుతాడు. నెబుకద్నెజర్ కాలంలో జాయిన్ అయ్యాడుగా యవనస్తుడిగా. పారసీక రాజులకు వచ్చేటప్పటికి దానియేలు వృద్ధుడు, పూర్తిగా ముసలివాడైపోయాడు. ఆ దానియేలు వృద్ధాప్యంలో ఇదిగో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, మళ్ళా మీరు యూదయకి వెళ్ళిపోండి. అప్పటికి 70 సంవత్సరాలు గతించిపోతాయి. దేవుడు వాగ్దానం ఇచ్చాడుగా, 70 ఏళ్ళ తర్వాత మళ్ళా తిరిగి మిమ్మల్ని యెరూషలేం తీసుకొస్తా అని. బబులోను కాలంలో సొలొమోను కట్టించిన దేవాలయం నేలమట్టమైంది, యెరూషలేము కాలిపోయింది, దగ్ధమైంది, బూడిదైంది. కాబట్టి ఈ 70 ఏళ్లలో ఆ యెరూషలేమును మొత్తం ఎవరు ఆక్రమించుకున్నారు? ముస్లింలు ఆక్రమించుకున్నారు. ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళా చరిత్ర ఇదే. అబ్రహాం యొక్క ఇష్మాయేలు సంతానమే ముస్లింలు కదా. ఇజ్రాయేలీలు ఎవరు? యూదులు. అబ్రహాం యొక్క ఇస్సాకు సంతానమే యూదులు.
అంటే వీళ్ళు 70 ఏళ్ళు బబులోను చెరగబోయేలోగా ఆ ప్రాంతం అంతా ఇప్పుడు ఎవరితో నిండిపోయింది? యెరూషలేము, కానాను అంతా ఎవరితో నిండిపోయింది? ముస్లిం రాజ్యాలతో నిండిపోయింది. ఈ చుట్టూ నిండిపోయింది అదే. ఇప్పుడున్న గాజా, ఇప్పుడున్న యోర్ధాను, ఇప్పుడున్న లెబనాను, ఇప్పుడున్న పాలస్తీనా, ఇప్పుడున్న ఇరాను, ఏలాం, ఇవన్నీ చుట్టూ ఉన్న 6 రాజ్యాలు, ఇదంతా కూడా ఒకప్పటి కానాను. వీళ్ళు నిండిపోయారు కదా. ఎక్కడ వీళ్ళందరికీ తేడా వచ్చింది? క్రైస్తవులకు యూదులకు ఉన్న సమస్య ఏంటి? ముస్లింలకు క్రైస్తవులకు ఉన్న సమస్య ఏంటి? సింపుల్. చరిత్ర చెప్పే ఒకటే సాక్ష్యం. చరిత్రలో మొట్టమొదట అబ్రహాముకు పుట్టినవాడు ఇష్మాయేలు. దేవుడు ఆయనను కూడా దీవిస్తా అన్నాడు, పెద్ద జనముగా చేస్తా అన్నాడు, అనేక మంది రాజులకు నువ్వు తల్లివవుదు అన్నాడు. ఆమేన్. దీవించిన ప్రకారమే అరబ్ రాజ్యాలన్నీ కూడా ముస్లిం రాజ్యాలు, దుబాయ్, సౌదీ అరేబియా, రియాద్, అవునా, ఇవన్నీ కూడా ముస్లిం రాజ్యాలు, ఎడారి ప్రాంతాలన్నీ దేవుడు దీవించాడు. తర్వాత ఇస్సాకు అన్నాడు. ఇస్సాకు వంశం ద్వారా యాకోబు, ఏశావులు వచ్చారు. యాకోబునే ఇజ్రాయేలుగా మార్చాడు. వీళ్ళే యూదులు. యూదులకు వీళ్ళకున్న సమస్య ఏంటంటే, ఇక్కడ వీళ్ళ చరిత్ర ఏం చెప్తుంది? మేమే అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రులం అని యూదులు అంటారు. మేమే ఇస్సాకు సంతానం. ముస్లింలు ఏమంటారు? మేమే అబ్రహాం యొక్క వాగ్దాన పుట్టునం, మీరే దాసి పిల్లలు అంటారు. అక్కడ వీళ్ళిద్దరి మధ్యన గొడవ. అప్పుడు జరిగిన గొడవ ఈ రోజు వరకు కూడా యుద్ధానికి ఉన్న కారణం. అంటే ఆ యెరూషలేము నగరం మా సొంతం, అక్కడే ఇస్సాకును అబ్రహాము బలిచ్చాడు, అక్కడ దేవాలయం కట్టబడ్డది. ఆ దేవాలయమే సొలొమోను కట్టాడు. కాబట్టి అది మాది, మేము అబ్రహాము యొక్క ఒరిజినల్ వారసులం, మీరు దాసి పిల్లలు అని వీళ్ళు అంటారు. వాళ్ళు మేము ఒరిజినల్ వారసులం, మీరు దాసి పిల్లలు వీళ్ళు అంటారు. ఈ ఇద్దరి మధ్యలో గొడవది. మధ్యలో క్రైస్తవులకు గొడవ ఏంది? ఇక్కడ ఏంది గొడవ అంటే, యెరూషలేము క్రైస్తవులకు హోలీ ల్యాండ్, పరిశుద్ధ స్థలం, యేసు ప్రభు సంచరించిన ప్రాంతం. యేసుని నమ్మిన క్రైస్తవులందరికీ కూడా యెరూషలేం పరిశుద్ధ పట్టణం ఎప్పుడు కాపాడబడాలి, యెరూషలేమును గురించి మీరు ప్రార్థన చేయండి. అవునా? ఉందా? కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. కాబట్టి ఇజ్రాయేలు మీదకి ఎవడొచ్చినా మాకు శత్రువే. క్రైస్తవులు అనేది బాధ అది. ఈ ముగ్గురు మధ్యలో ఉన్న గొడవ అదే. అన్నిటికీ కేంద్రం యెరూషలేమే. యెరూషలేం మీద నువ్వు కరెక్ట్గా కన్ను పెట్టి చరిత్ర వాటిస్తే అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు, నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండాలనే మ్యాటర్ కూడా నీకు అర్థమవుతుంది కరెక్ట్గా. అందుకే చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి, మన చుట్టూ జరుగుతున్న సంభవాలు. ఇప్పుడు ఇజ్రాయిలీలకు ఇరాన్కు మధ్యలో గొడవ ఏంటి? అర్థమైందా? ఇది గొడవ. ఇప్పుడు ఇరాన్తో పాటు మిగతా ఇస్లాం రాజ్యాలు ఉన్నాయిగా, చేతులు కలుపుతాయి కానీ భయపడతాయి. ఎందుకంటే ఇజ్రాయేలు గురించి తెలుసు. ఇజ్రాయేలు దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. ఆయన బిడ్డల మీదకి వెళ్తే నిత్యము యుద్ధాలు. ఇప్పటి నుంచి అండి 3200 సంవత్సరాల క్రితం ప్రారంభమైన యుద్ధం 2026 సంవత్సరం వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. నిత్యం దేవుడు ఇజ్రాయేల్ని కాపాడుతూనే ఉన్నాడు. కునుకడు రాత్రింబగలు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళతో పెట్టుకోవాలంటే అలసిపోతారు. ఆల్రెడీ పెట్టుకొని అలసిపోయిన వాళ్ళే ఉన్నారు. కానీ ఒక కాలం వస్తుంది. ఏంటా కాలం? గోగు మాగోగులతో చేతులు కలిపే కాలం. ఎవరు ఇప్పుడు ఈ గోగు మాగోగులే? వాళ్ళే రష్యా. ఇక వీళ్ళు ఏమి చేయలేక రష్యా మీద వీరు సహాయాన్ని కోరుతారు. వారు ఇస్లాంకు, ఈ యొక్క ముస్లింల దేశాలకు సహాయం చేస్తే పెద్ద ఎత్తున గోగు మాగోగు ఎక్కడికి తీరుతుంది? ఇజ్రాయేలు మీదకి యుద్ధం వస్తుంది. కాబట్టి ఇజ్రాయేలు పక్షంగా 2 క్రైస్తవ దేశాలు, అమెరికా మరియు ఇంగ్లాండ్, 2 దేశాలు, బ్రిటన్ కంట్రీస్ అంటే యూరోప్, ఐరోపా మరియు అమెరికా దేశాలు ఇజ్రాయేలుకు మధ్యత పలికించాయి. మళ్ళీ 14వ అధ్యాయం మళ్ళీ మొదలైనట్టే. అవునా? మరో మహాయుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నా. రష్యా నేనేం చేయాలరా, నేనేం ఖాళీగా ఉండాలా, ఆ దేశాలతో నేను ఎలా కలవలేను, నేను నీకే కలుస్తారా అని చైనా వాడు వచ్చి రష్యా వాడితో కలుస్తాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనంలో యూదుల స్వేచ్ఛను గురించి, నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములను నేను సరాలము చేసేతను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనక లంచము పుచ్చుకొనక నేను వెలివేసిన వారిని అతడు. ఆమె 70 ఏళ్ళ బానిసత్వం ముగుస్తుంది బబులోనుతో. కోరేషు మహారాజు ఇజ్రాయేలుని పోండ్రా ఆయన హాయిగా యెరూషలేముకు పోయి యెరూషలేములో తిరిగి మీ దేవాలయాన్ని కట్టుకోండి అంటే యూదా ఇజ్రాయేలీలంతా కూడా బయలుదేరుతారు. తర్వాత ఎవరు వస్తారు? కోరేషు తర్వాత దర్యావేష్ అనే
రాజు వస్తాడు. దర్యావేషు రాజ్యంలో ఎవరికి అప్పచెప్తాడు ఆ బాధ్యత? జెరుబ్బాబేలుకు అప్పచెప్తాడు కదండి. అప్పుడు ఇక ఎజ్రా, నెహెమ్యాలు, దానియేలు తర్వాత వచ్చిన వాళ్ళు ఎజ్రా, నెహెమ్యాలు. వీళ్ళు ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టిస్తూ ఉంటారు, తిరిగి కడుతూ ఉంటారు. అలా ఇజ్రాయేలుకు విరతి. అక్కడి నుంచి విడుదల. తీరా ఇక్కడికి వచ్చేలోగా చరిత్రలో నెహెమ్యా మరియు ఎజ్రా గ్రంథాలు తెలిసిన వాళ్ళకి మనకు తెలుసు. ఈజీగా వచ్చి కట్టగలిగారా అంటే అప్పటికి ఇవన్నీ ఎవరు ఆక్రమించారు? ఇస్లాం దేశాలు. వాళ్ళల్లో పాలస్తీన్లు నెంబర్ 1 మెయిన్. యెరూషలేమును ఆక్రమించిన వాళ్ళు. యెరూషలేము గోడలు కట్టనీయలేదు. 70 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా రానియలేదు. లేదు, మేము ఎప్పటి నుంచో ఉన్నాం, ఇది మాది. ఇప్పటికీ వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. కాబట్టి నిత్య యుద్ధాలు. ఆ రోజు కట్టలేకపోతే కోరేష్ కాలంలో కొంతకాలం ఆగుతుంది. కోరేష్ రాజు చనిపోయిన తర్వాత దర్యావేషు వస్తాడు. దర్యావేషు రాజు ధనాగారంలో నుంచి వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఇవన్నీ కూడా ఇచ్చి మరీ పంపిస్తాడు, పోండి కట్టుకోపోండి. తర్వాత కాలంలో అర్త హషస్త అనే రాజు వస్తాడు. తర్వాత అహెష్వేరోష్ అనే వీళ్ళంతా పారసీక రాజు, ఇరాన్ రాజు. ఇదంతా ఇరాన్ నుంచే. ఇప్పుడు మన ఇజ్రాయేలీలు బానిసగా పోయింది ఎక్కడికి? ఇరాన్కి. పారసీక రాజ్యం నుంచి వీళ్ళందరూ బయటికి వస్తారు. ఈ పారసీక రాజులందరూ కూడా ఇజ్రాయేలీకే మద్దతు ఇచ్చి ఇజ్రాయేలీనే కట్టుకోవడానికి, దేవాలయం కట్టుకోవడానికి, యెరూషలేం దేవాలయం తిరిగి కట్టబడడానికి, పట్టణం కట్టబడడానికి సహాయం చేస్తారు. చివరికి అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కోపంతో ఎక్కడికి పడ్డారు? పారసీకులే మనకు సహాయం చేశారు కాబట్టి పారసీక రాజ్యాన్ని పట్టుకుందామని ఇస్లామీలు పారసీకుల మీద పడగా పారసీకుల రాజ్యం ఇప్పుడు ఏమైపోయింది? ఇస్లాము రాజ్యంగా మారిపోయింది. ఇప్పుడు ఇరాన్ 1935లో కంప్లీట్ ముస్లిం కంట్రీగా మారిపోయింది. ముస్లిం కంట్రీగా మారిన సమస్య ఉండేది కాదు, కానీ ఏలే రాజుల్ని బట్టి సమస్యలు వస్తున్నాయి. ఎందుకు అక్కడ సమస్యలు వచ్చాయంటే కొద్దిమంది రాజుల యొక్క కఠినత్వం. ఇప్పుడు కొన్ని ముస్లిం రాజ్యాలు, ఉదాహరణకు దుబాయ్ తీసుకోండి, సౌదీ అరేబియా తీసుకోండి, రియాద్ లాంటి ప్రాంతాలు తీసుకోండి, నాగరికత వైపు దూసుకెళ్తున్నాయి. ఆ యొక్క షేక్లు ఎంతో ఉన్నతమైన నాగరికత గలవాళ్ళు, మరి ఎంతో చక్కగా వారి యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళని చూసుకోగలిగిన వారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని కఠినమైన రాజులు ఉంటారు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఇది బైబిల్ చెప్పిన ప్రవచనం. ఎందుకంటే దేవుడే స్వేచ్ఛను ప్రకటించగా స్థానిక రాజులు ఎవడండి కఠినత్వాన్ని ప్రకటించడానికి? అట్టి స్థానిక రాజులందరికీ వారి చివరి అంతము అదే. ఆ అంతమే బైబిల్ మనకు బోధించింది ప్రియులారా. యెరూషలేము దేవాలయం యొక్క నిర్మాణం అంతా కూడా ఎజ్రా గ్రంథంలోను, నెహెమియా గ్రంథాల్లోనూ చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. మరి ఎస్తేరు గ్రంథంలో కూడా మనకు తెలుసు. అక్కడ ఏలిన రాజు ఎవరు చెప్పండి? అహెష్వేరోషు అనే రాజు. ఆయన కూడా పారసీక రాజు. 127 సంస్థానాలు ఉంటాయి. ఆ సంస్థానాలలో మన దేశం, భారతదేశం ఉందా? అప్పటికి భారత్ అన్న పేరును ఏం చేశారు? సింధు నాగరికత వాళ్ళు వచ్చి హిందూ దేశంగా, అంటే ఇక్కడ దాకా ఏలాడు. ఏ రాజు? పారసీక రాజు అయినా ఎవరైనా, ఆయన పేరేమనుంది? అహెష్వేరోషు. ఇంత పెద్ద రాజ్యాన్ని అక్కడి నుంచి మొదలుకొని ఈ దాకా వెళ్ళాడు. అప్పుడు ఇరాన్, ఇదంతా క్యాపిటల్ ఇరాన్. ఇరాన్ యొక్క రాజుల చరిత్ర ఇప్పుడు నేను చెప్పేదంతా. ఇట్టి ఇరాన్ రాజుల గొప్ప చరిత్రను మంటగలిపి ఇప్పుడు ఇరాను ఇజ్రాయేలుకు శత్రువులుగా మారే పరిస్థితికి పట్టుకొని వచ్చిన వారు మతస్థులు, మత ఛాందస్సులు. నిజానికి అక్కడి ప్రజలు కాదు. దేవుడు పారసీక రాజుల్ని ప్రేమించాడు, పారసీక రాజుల పక్షంగా నిలబడ్డాడు. పారసీక రాజులు ఇజ్రాయేలుకు విడుదల ఇచ్చారు, ఇజ్రాయేల్లో యెరూషలేమును కట్టించారు, యెరూషలేము దేవాలయమును కట్టించారు. కాబట్టి ఇప్పుడున్న ఇరాన్లో నిజానికి పారసీకులు బందీలుగానే ఉన్నారు, బానిసలుగానే ఉన్నారు. వారిని ఆక్రమించుకున్న వారే ఇప్పుడు వీళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. అట్లా ఎస్తేరు కాలంలోను, తర్వాత అర్తహషస్తా కాలంలో మనకు వస్తే నెహెమ్యాకు మరి ఏమందిస్తారు చెప్పండి? 25వ దినమందు 52 దినాలలో యెరూషలేము ప్రాకారాలను కట్టించిన సంగతి. ఆయన అర్తహషస్తా అంటే అహెష్వేరోషు తర్వాత రాజు ఎవరు? అర్తహషస్తా. వీళ్ళంతా పారసీక రాజులు. ఇంతేకాకుండా కొత్త నిబంధనలో కూడా పారసీకుల చరిత్ర ఉంది. ఎవరు చెప్పండి? వాళ్ళు యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులను వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానుల్లో 3 పేర్లు ప్రస్తావించారు: మెల్కియోరు, క్యాస్పరు, బెల్తాసరు. మెల్కియోర్ ఎవరు? పర్షియా దేశం నుంచి వచ్చినవాడు. మెల్కియోర్కు వర్తమానం పంపిన ఆర్తబాన్ కూడా పర్షియా దేశస్తుడే. వాళ్ళకి ఎలా తెలుసు? పర్షియాలో జోరో ఆస్ట్రోనిజం
అంటే మన భారతదేశంలో మనకెట్లా ఈ యొక్క 4 వాటిని ఏమంటాం చతుర్వేదాలు అనే గ్రంథాలు ఉన్నాయో, పర్షియాలో మత గ్రంథమైన జోరో ఆస్ట్రో అనే మత గ్రంథంలో జెన్ అవిస్టా అనే ప్రవక్త 51వ అధ్యాయంలో లోక విమోచకుడు పుట్టినప్పుడు ఆకాశమున నక్షత్రం వెలుస్తుంది అని రాశాడు. విమోచకుడి కోసం ఎదురు చూశారు. దాన్ని పట్టుకొనే వర్తమానం ఇచ్చినా చేరలేకపోతాడు. కానీ ఎవరు చేరుతారు? పర్షియా నుంచి మెల్కియోర్ బంగారం పట్టుకొచ్చింది ఆయనే. మెల్కియోర్ ఫ్రమ్ పర్షియా గివెన్ ద గోల్డ్. తర్వాత వచ్చినవాడు క్యాస్పర్ ఫ్రమ్ ఇండియా, భారతదేశం దేనికి ప్రసిద్ధి? సాంబ్రాణి, ఫ్రాంకిన్సెన్స్. మూడోవాడు బెల్తియోజర్, అరబ్బీయుడు, అరబ్బు దేశం నుంచి వచ్చాడు. అవునా? అరబ్బుల చరిత్రలో, ఇస్లామిక్ చరిత్రలో ఒక కన్య గర్భవతి అయి కుమారుని గట్టుడు, ఖురానే సాక్ష్యమిస్తాడు. కుమారుని గరుడు. ఆయనను చూడడానికి ఎవరు వచ్చారు? బెల్తియో. ఏం పట్టుకొని వచ్చాడు? భోలము. అరబ్బులో అది ప్రసిద్ధి. ఆ 3 దేశాల నుంచి వచ్చాడు. అలా ఈ యొక్క పర్షియన్ల యొక్క చరిత్ర మనకు కొత్త నిబంధనలోనూ కనపడుతుంది. అంతేకాదు ఈ చరిత్ర పెంతుకోస్తు దినాన పేతురు కదా ఆత్మావశుడై ప్రసంగించినప్పుడు మేడగదిలో అనేకులు వారి యొక్క నాలుకలు భాషలు మారుతాయి. టంగ్స్ విల్ చేంజ్. ఆ నాలుకలు ఏ మాటలట? ఇతర దేశముల నుంచి వచ్చిన వారి భాషలలో వారు మాట్లాడిరి. 2వ అధ్యాయం 9వ వచనం అపోస్తుల కార్యం. పార్థీయులు, మాధీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగ్రియా, పంపులియా, వీళ్ళందరూ ఆడున్నారు. వీళ్ళు భాషలు మాట్లాడుతుంటే ఒకడు ఏలాం భాష మాట్లాడుతున్నాడు, ఒకడు మాదీయ భాష మాట్లాడుతున్నాడు కదా. అరే ఇదేదిరా మన భాష మాట్లాడుతున్నాడు వీడు. వాళ్ళకు సువార్త అందించడం కోసం దేవుడు వాళ్ళ భాషలు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకు ఆనూరిచ్చారు. అర్థమైందండి? వారు మాట్లాడింది దేవదూతల భాష కాదు. జాగ్రత్త, కన్ఫ్యూజ్ కాబాకండి. దేవదూతల భాష కోసం అపేక్షించమని పౌలు గారు రాసిన సందర్భం వేరే. పెంతెకోస్తు దినాన వచ్చింది దేవదూతల భాషలు కాదు, ప్రపంచ భాషలే. ఒక్కొక్కరి మీదికి ఒక్కొక్క భాష దిగిరాగా వారా భాషలలో సువార్త ప్రకటించి ఉండగా అక్కడున్న ప్రజలు ఇదేమి నా దేశపు భాష మాట్లాడుతున్నాడని అక్కడ ఎవరెవరు ఉన్నారు? మాదీయులు ఉన్నారు. మాదీయ అంటే ఎవరు? మాదీయ పారసీక, అవునా? వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎవరున్నారు? ఎలామీయులు. ఎలామీయులు అంటే ప్రస్తున ఇరాన్ ప్రజలు. వీళ్ళందరూ సువార్త వినారు. 3000 మంది అప్పటికప్పుడు బాప్తిస్మం తీసుకున్న వారిలో వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. అంత్యకాలంలో ఇరాన్ పరిస్థితి ఏమైంది అని ఇర్మియా గ్రంథంలో 49వ అధ్యాయంలో ఆల్రెడీ 35వ వచనం నుంచి దేవుడు బయలుపరిచి ఉన్నాడు. ఇలాగు సెలవిచ్చెను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకును ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ఇరాను దేవుడు ఏం చేయబోతున్నాడట? ఈజ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్. కాబట్టి యుద్ధాల గురించి భయపడకండి. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు విందురు కానీ కలవరపడకుడి. అంతమప్పుడే రాదు. చాలా ఉన్నది ఇంకా మ్యాటర్ జరగాల్సింది. అబద్ధ క్రీస్తు ప్రకటించబడేది ఉన్నది. 7 ఏళ్ళు వాడు పాలించబడేది ఉంది. 3.5 సంవత్సరాల్లో మనకు 666వ ముద్ర పడేది ఉంది. దాంట్లో నిలబడేవాడెవడు, పడిపోయేవాడు ఉన్నాడు, సంఘం ఎత్తబడేది ఉంది, చాలా ఉన్నది. కాబట్టి యుద్ధాలైతే వస్తాయి, యుద్ధ సమాచారాలు అయితే వింటారు. దానికి జరిగే అంతం ఇది. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం అంతా కూడా గోగు మాగోగు యుద్ధాలు. ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఎవరితో ఐక్యమవుతాయట? రష్యాతో, గోగు మాగోగులతో కలిసి. ఎవరి మీద తిరుగుబాటు చేస్తారట? ఇజ్రాయేలు మీద తిరుగుబాటు చేస్తారు. అప్పుడు దేవుడే ఇజ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తాడు. అప్పుడు రష్యాలో చచ్చిపోయిన సైన్యాన్ని ఎత్తడానికి ఎన్ని రోజులు పట్టుద్దో తెలుసా? 38వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమైంది. 7 రోజులు శవాలు ఎత్తుతారండి. ఎన్ని రోజులు? అంత మహాయుద్ధం రాబోతూ ఉన్నది. ఆ యుద్ధానికి ప్రారంభమే ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం. ఎప్పుడైతే రష్యా పూర్తి స్థాయిలో ఇరాన్తో చేయగలిపిందో, ఇస్లామిక్ రాజ్యాలు ఏకమయ్యాయో, ఇక కాసుకోండి. అంతమన్న యుద్ధం, గోగు మాగోగు యుద్ధం, బైబిల్లో ప్రకటించబడ్డ యుద్ధం ఇది నడిచింది అని. గోగు మాగోగు యుద్ధాల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. 2 యుద్ధాలు ఉంటాయి. ఏంటి 2 యుద్ధాలు? మొదటిది ప్రపంచ చరిత్రకు ఆరంభం, అంటే ఇప్పుడు జరగబోయే గోగు మాగోగు. చివరిలో ఒకటి జరుగుతుంది. ఎప్పుడు?
1000 ఏండ్ల నీతి పాలన తర్వాత మరలా సాతాను చెరలో నుంచి వినపడ్డప్పుడు మళ్ళా వాడు గోగుమాగోకు ఇక్కడికే పోతాడు, ఈడికే వస్తాడు. మళ్ళా వీడే కాదు, భూమి మీద రాజులే కాదు, సర్వలోక నివాసులను ఐక్యపరచుకొని దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. అంతరిక్షవాసులను, ఏలియన్లను, ఆకాశవాసులను, దూతలను, దేవదూతల సమూహాలను దేవుని మీద విరక్తిగా ఉన్న వాళ్ళందరూ చేసుకొని తిరుగుబాటు చేయగా ఒకే ఒక్క దెబ్బ మికాయేలు కొట్టగా సాతాను చరిత్ర అంతం. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది బైబిల్ చరిత్ర చెప్తూ ఉన్న ఇరాన్ యొక్క ముగింపు. దాని ప్రారంభం ఎలా ఉంది, దాని ముగింపు ఎలా ఉంది. కాబట్టి వాటిని గురించి కలవరపడొద్దు, కానీ కన్నీటితో ప్రార్థించి దేశ క్షేమాల కోసం. ఎందుకంటే అమాయకులైన ప్రజలు బలవుతున్నారు కదండి. ఈడ యుద్ధాలన్నీ కొన్ని కఠినమైన రాజుల నిర్ణయాలు, అవునా? కఠినమైన రాజుల నిర్ణయాలు, మత ఛాందస్తవాదుల నిర్ణయాలు, ప్రాంతీయ భేదపనే నిర్ణయాలు. అందరికి కావాల్సింది ఇప్పుడు యెరూషలేమే. క్రైస్తవులకు యెరూషలేమే పరిశుద్ధ పట్టణము, యూదులకు యెరూషలేమే ప్రధాన పట్టణము, వీళ్ళకు యెరూషలేమే ప్రధాన నగరం. అందరికన్నా యెరూషలేం మీదే. కానీ అదే యెరూషలేం మీద 1000 ఏళ్ళు ఆ యేసుక్రీస్తు ప్రభువే దావీదు సింహాసనం మీద శాంతి పాలన చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి పాలన కోసం సిద్ధపడదాం. మన జీవితాన్ని సంరక్షించుకొని విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.